తెలంగాణలో గత 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇరువురు నేతలు ప్రెస్ మీట్లలోనూ బహిరంగ సభల్లోనూ మాటల తూలాలు పేల్చుతున్నారు. హస్తినాలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ అవగాహన రీత్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీనికి అంతే స్థాయిలో మరోసారి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా 9 పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో గత 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిధుల విషయంలో ఇందాక మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం నడుస్తోంది గత కొద్ది రోజులుగా. ఇట్లాంటి నేపథ్యంలో నిధుల విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు, అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కూడా తాజాగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. సో తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో గానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఎందుకు బాధ్యత రహితంగా ఉన్నారు, తన బాధ్యత తాను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా అంటూ కూడా ఒక లేఖను చాలా ఘాటుగా అయితే రాయడం జరిగింది. సో కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా బాధ్యత రహితంగా ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి తన లేఖలో చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, సో మెట్రో ఫేజ్ 2 గానీ, లేదంటే ప్రాంతీయ రింగ్ రోడ్ గానీ, మూసీ పునరుజ్జీవం గానీ, రీజనల్ రింగ్ రైల్ గానీ, అట్లాగే డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని బందర్ సీ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం ఏదైతే ఉందో, రహదారి నిర్మాణం, దానికి సంబంధించి గానీ, సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను మేము పాటిస్తున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ లేఖలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, తెలంగాణకు అంటే రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుంది. సో దాంట్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేయడం అది పూర్తిగా బాధ్యత రాహిత్యం అంటూ కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. సో తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా పారదర్శకంగా మా పరిపాలన సాగుతోంది. ఎక్కడ మేము అప్రజాస్వామికమైనటువంటి పాలన నడిపించట్లేదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య విధానానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండి ఆ విధానాన్ని మేము అనుసరిస్తున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి తన లేఖలో కిషన్ రెడ్డికి రాసినటువంటి లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అంటూ కూడా చెప్తూ ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైనటువంటి ఏదైతే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఉందో, ప్రాంతీయ రింగ్ రోడ్ అంటే ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది గానీ, లేదంటే మూసీ పునరుజ్జీవం సంబంధించి కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో గానీ, రీజనల్ రింగ్ రైల్ విషయమే గానీ, డ్రైపోర్ట్ నుంచి ఏపీలో, అట్లాగే బందర్ సీ పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏదైతే ఉందో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతుల సాధనకు కూడా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా మేము పాటిస్తున్నాం. ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలుసు, స్పష్టంగా తెలుసు. ఆ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ప్రధానమంత్రి మోడీతో గానీ కేంద్ర మంత్రులతో పాటు అందరినీ కూడా కలిసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్ లో తెలంగాణకు జీవనాడు అయినటువంటి హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్ 1 ఏదైతే ఉందో 69 కిలోమీటర్ల నిర్మాణం, సో అది ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అంటూ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మెట్రో రాకతోటి హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కూడా పరుగులు పెట్టింది, అది కాంగ్రెస్ పార్టీ ఘనతే అది అంటూ కూడా ఆయన తన లేఖలో అర్థం వచ్చేలా చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఫేజ్ 2 పైన పూర్తిగా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. హైదరాబాద్ నలుమూలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఇతర జిల్లాలు గానీ రాష్ట్రాలకు గానీ వెళ్లేందుకు చాలా వీలుగా అటు మెట్రో సేవల్ని కూడా విస్తరించడానికి కారిడార్లను కూడా మేము ప్రతిపాదించాం. ఏదైతే నాగోల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడికి 36 కిలోమీటర్లు, రాయదుర్గం కోకపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, అట్లాగే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్టకు ఒక లైను. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు, ఇట్లా రకరకాలుగా తను మెన్షన్ చేస్తూ ఇంత మేము చేస్తున్నాం. సో ఇన్ని కోట్లతోటి ప్రతిపాదనలు ఆమోదించాలంటూ కూడా అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాయడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ 7వ తారీఖున కూడా ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారో ఆయన కూడా ప్రతిపాదనలు అందజేసినాం. సో నవంబర్ 4వ తారీఖు నాడు కూడా
మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఫేజ్ 2 కు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కూడా ఇచ్చాం అంటూ చెప్పడం జరిగింది. అదే కాదు డిసెంబర్ 12న కూడా పోయిన సంవత్సరం ఢిల్లీలో మీతో సమావేశమై అంటే కిషన్ రెడ్డితో సమావేశమై ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలియజేసినాం, మీకు లేఖ అందించడం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఏడాది 24వ తారీఖు జనవరి నాడు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ కు వచ్చినటువంటి టైంలో కూడా ఆయనను కలవడం జరిగింది. మెట్రో ఫేజ్ 2 కు సంబంధించినటువంటి ప్రాధాన్యాన్ని పూర్తిగా మీకు చెప్పినాం. ఇవన్నీ చేసినా గానీ అంటే మోడీని కలిసినప్పుడు కూడా ఇదే అంశం పైన లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని చేసినా గానీ అంటే వీటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఏదైతే చెన్నై మెట్రో ఫేజ్ 2 ఉందో అది 63,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. సో దాన్ని కేంద్రం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు మాత్రం ఏడాది కాలం నుంచి మేము తిరుగుతున్నా గానీ కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మీరు మంత్రిగా ఉన్నారు, మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. అయినా కేంద్రం నుంచి మీరు ఏం తెచ్చారు అన్నది ఒక ప్రశ్న ఈ రోజు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి తన లేఖలో చేయడం జరిగింది. సో ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంట్ ఉందో ఈ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించాలి, జిల్లాలు పొరుగు రాష్ట్రాల నగరాన్ని అనుసంధానించాలి. సో వీటన్నిటికి సంబంధించి రింగ్ రోడ్డు కూడా చాలా అవసరం. గత 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆర్ఆర్ఆర్ భూసేకరణ గాని టెండర్లు గాని అనుమతుల సాధన గాని సో వాటిలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలవడం జరిగింది. సో ఆయనకు ఆర్ఆర్ఆర్ ప్రాధాన్యతను కూడా చెప్పడం జరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి దానికి సంబంధించినటువంటి కొంత పరిహారం కూడా ఇవ్వాలి, యూటిలిటీస్ తరలింపు సంబంధించినటువంటి అంశమే గాని సో ఇవన్నీ కూడా మేము చర్చించడం జరిగింది. సో ఇదే అంశాన్ని ప్రతిసారి కేంద్ర అంటే ఈ టెండర్లు పిలిచినప్పటికీ కేంద్ర కేబినెట్ ఇప్పటి వరకు ఆమోదించకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయనకు క్వశ్చన్ వేయడం జరిగింది. సో గతంలో కూడా సమావేశం ఏదైతే కిషన్ రెడ్డితో సమావేశమైనప్పుడు ఆర్ఆర్ఆర్ ఉత్తరం గానీ లేదా దక్షిణ భాగాలపైన కూడా ఆయన చర్చించడం జరిగింది. మోడీ కూడా 2023 ఏప్రిల్ 8వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి సభలో కూడా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ను చేపడుతున్నాం అంటూ కూడా మోడీ ప్రకటించడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేయడం జరిగింది. సో ఇన్ని చేసినా గానీ ప్రధానమంత్రికి లేఖ అందించినా గానీ బట్ తెలంగాణ విషయంలో మాత్రం కిషన్ రెడ్డికి ఏమాత్రం స్పష్టత ఉంది అన్నది మాత్రం ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి క్వశ్చన్ లో కనిపిస్తోంది. సో అన్ని వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి అంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లేఖలో చెప్పడం జరిగింది. సో ఏదైతే ఈ అవగాహన రాహిత్యం ఉందో ఈ విధానాన్ని అనుసరించడం కరెక్ట్ కాదు అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించిన గౌరవ జైపాల్ రెడ్డి గారు గాని వెంకటస్వామి లాంటి వాళ్ళు గాని హైదరాబాద్ మెట్రో రైలు సింగరేణి కార్మికులకు పింఛన్ లాంటి సౌకర్యాలను కల్పించి తమదైనటువంటి ముద్ర వేయడం జరిగింది. బట్ తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న మీరు తెలంగాణకు చేసిందేమిటో ప్రజలకు చెప్పాలంటూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఈ రోజు రేవంత్ రెడ్డి సంధించడం జరిగింది. సో ఏదైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా ప్రతిపాదిస్తున్నటువంటి ప్రాజెక్టులకు ఏ విధంగా చేయూతనిస్తారో కూడా చెబితే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. అంతేగాని కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటి సాధించలేని మీరు ఒత్తిడితోటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. సో ఇకనైనా గానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో అనుమతుల విషయంలో 1,63,559 కోట్ల రూపాయల ప్రాజెక్టుల అనుమతులు గాని లేదా నిధుల మంజూరుకు సంబంధించి గానీ ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ కూడా రేవంత్ రెడ్డి తన లేఖలో చెప్పడం జరిగింది. వరలక్ష్మి.